రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 140వ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు జరిగాయని పేర్కొన్నారు. గ్రామాల్లోని ప్రతి పేద ఇంటికి సంక్షేమ పథకాలు కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాత్రమే అందాయని అన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవాలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పతాకావిష్కరణ గావింపు చేసుకుని ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం చరిత్ర, భారతదేశ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ జెండా అజెండాగా నిలబడి బ్రిటిష్ పరిపాలకుల చేతుల్లో ఉన్నటువంటి సందర్భంలో ప్రజల పక్షాన పోరాటం జరిపి స్వాతంత్ర్యం తీసుకుని వచ్చిన నాటి నుంచి కూడా పేద ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకొని పోతూ ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామి దేశంగా మార్చినటువంటి పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైనటువంటి మాట ఈరోజు. మొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ, ఆ తదుపరి ఇందిరాగాంధీ గారు, మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి గారు, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్పర్సన్ గా శ్రీమతి సోనియా గాంధీ గారు ఉన్నటువంటి సందర్భంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు పేద ప్రజలకు ఉపయోగపడే పాలసీలు తీసుకొని వచ్చి గరీబీ హటావో నినాదం, పేద ప్రజలకు పోడు భూముల పంపిణీ చేయడం, రాజ్యభరణాలు రద్దు చేయడం, బ్యాంకులను జాతీయకరణ చేయడం, ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టివ్వడం, ఉపాధి హామీ పథకాన్ని కూడా తీసుకొచ్చిన సందర్భంగా పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గడపకు చేరుతున్న సంక్షేమ కార్యక్రమం ఎప్పుడు మొదలైందంటే కాంగ్రెస్ పార్టీ జెండా పేదల పక్షాన ఉన్నదని చెప్పడానికి కోసం ఇన్ని కార్యక్రమాలు అమలుతున్న వేళ గత 12 సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిదీయడానికి పనిచేస్తుంది. మతాల ఆధారంగా విడిదీయాలని ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలకు